కాసేపట్లో టీడీపీ అభ్యర్థులకి అధినేత వీప్ ఫామ్స్ అందచేయనున్నారు. అయితే 4 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చనున్నట్లుగా తెలుస్తోంది. పాడేరు, ఉండి, మాడుగుల, మడకసిర అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా అధినేత ప్రకటించిన అభ్యర్థులు కాకుండా సీటు ఆశిస్తున్న నేతలకి పిలుపు వచ్చింది. దాంతో ఉండి సీటు కోసం రఘురామకృష్ణరాజు, మడకసిర నుంచి ఎంఎస్ రాజు, మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి చంద్రబాబు నివాసానికి వచ్చారు. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే వినిపిస్తోంది. మొత్తంగా కాసేపట్లో టీడీపీ అభ్యర్థులకి అధినేత బీ ఫామ్స్ అందచేయనున్న ఈ నేపథ్యంలో 4 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మారుస్తున్నారంటూ కూడా టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కుందాం. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, మరి కొంచెం సేపట్లోనే ఈ ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, అదేవిధంగా ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకి బీఫామ్ అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ చంద్రబాబు నివాసం వద్ద కోలాహలంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 144 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా కూడా 17 స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు ఇక్కడికి రావడం జరిగింది. మరి కొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరికీ కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా కూడా బీఫామ్ అందజేస్తూ ఉంటారు. అంటే బీఫామ్ ఇచ్చేటువంటి క్యాండిడేట్లకు మాత్రం నిన్నైతే ఆహ్వానం అందింది. అందనటువంటి ఈ వ్యక్తి అయితే మాత్రం దెందులూరుకి చెందినటువంటి చింతమనేని ప్రభాకర్కి మాత్రం ఆహ్వానం అందలేదు. అందువల్ల ఆయన రాలేదు ప్రెసెంట్. అయితే ప్రెసెంట్ పరిస్థితి మారినటువంటి రాజకీయ పరిణామాలు కారణంగా కూడా మొత్తంగా 164 సంబంధించిన సీట్లు ఏవైతే అసెంబ్లీకి సంబంధించిన సీట్లు ఉన్నాయో వాటిల్లో 4 స్థానాలని మారుస్తున్నట్లు, కొంత స్థానచలనం చేస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి వార్త. దానికి సంబంధించి పాడేరు నుండి గిడ్డి ఈశ్వరికి ఈ అవకాశం కల్పించారు. అదే విధంగా కూడా మొన్నటి వరకు ఎవరైతే ఈ రామరాజు ఆ ఉండికి సంబంధించినటువంటి స్థానం తనకే కావాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆయన ఆందోళన చేశాడు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆయనకే ఇవ్వాలని కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ స్థానాన్ని రఘురామకృష్ణరాజుకు కేటాయించడం జరిగింది. ఈ అలాగే మడకసిర టికెట్ ఎంఎస్ రాజుకు కేటాయించారు. మాడుగుల స్థానం బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించడం అనేది జరిగింది. మొత్తానికి ఈ 4 మార్పులు అయితే ప్రజెంట్ కనపడుతూ ఉన్నాయి. మరి చింతమనేని ప్రభాకర్కి సంబంధించి ఆ స్థానాన్ని ఆయనకి బీఫామ్ కి రమ్మనమని ఆహ్వానించకపోవడానికి గల కారణాలు అయితే ఏమిటి అనే దాని మీద ఎంత క్లారిటీ అయితే కనపడినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు నివాసం వద్దకి ఉండవల్లికి పెద్ద ఎత్తున కూడా ఈ సంబంధించి ఎవరైతే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.